నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాష్టాంగమై. అందరూ ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. అందరూ పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటలో కన్నీటి బాటలో, కలవరాల తోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దైవ క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సాక్ష్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సాక్ష్యం నీదని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను కీర్తించిన సత్యవాక్యమే జీవవాక్యమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా సత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడను వీడక, లోక మహిమ చూడక నీ జాడను వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశ్రయం, ఆనందం నీలోనే ఆధారం నీ
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవితు ఇలలో నీ కోసమే సాక్షాగమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్పి ఇంకొక పాటకు వెళ్దాం. ఇప్పుడంటే అందరి ఇంట్లలో గ్యాసులు వచ్చినాయి. గ్యాస్ ఎక్కడ పెట్టినా కూడా కాలుతుంది, కానీ కట్టెలపై కాలదు. కట్టెలన్నీ ఐక్యం కావాలి. హల్లెలూయా. పొయ్యి ఉన్న స్థలంలోనే ఉంటుంది, కానీ కట్టెలే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ కూడుతుంది. హల్లెలూయా. అదేవిధంగానే ఇక్కడ మనం వచ్చినాం ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో మనం కట్టెలుగా వచ్చినాం. మనం కాలాల, దేవుని సన్నిధిలో కాల్చపడాల. అప్పుడే మనలో ఉన్న ప్రతి బలహీనతలు అన్నీ మనల్ని విడిచిపెట్టిపోతుంది. హల్లెలూయా. ఏదో పైకి మనం అట్లా పెట్టుకొని వచ్చి కాలి అదేమంటారు అది శక ఇట్లా గరం చేసుకొని పోతే కాదు, మనం కూడా కాలాల. కాలితేనే మనలో ఉన్న దేవుని సన్నిధికి మనం ఏదైతే చెయ్యాలా అనుకుంటున్నామో దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో మన పట్ల అది బయటికి వెళ్తుంది. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని కప్పి పెడుతున్నాం. ప్రతి మనిషికి దేవుని సేవ చేయడానికి ఆయన ఎన్నుకున్న బిడ్డలు ప్రతి ఒక్కరు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని కప్పి పెడుతున్నాం. ఇక్కడ మనం ప్రతి వారం ఇక్కడ వచ్చి మనం కూడుతున్నాం, కానీ మనలో ఏది ఒక్కటి కూడా దేవునికి సమర్పించే ఆ స్థితికి మనం ఇంకా వెళ్తలేం. ఎందుకు? మనం కాలలేదు కాబట్టి. మనం కాల్చబడాలంటే అందరూ ఐక్యం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఎన్నుకున్న వాళ్ళు అందరు ముంగటి రండి ప్లీజ్. కమ్ ఫ్రెండ్స్. అన్న నువ్వు కూడా వచ్చాను. అందరూ ఐక్యం కలిసి ఉండాలి. అంటే సపరేట్ ఉంటేనే కాదు, అందరు కలిసి ఉంటేనే కరెక్ట్గా పొయ్యి కాలుతుంది, లేకపోతే కాలదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెహోవా ఎంత బలవంతుడంటే చెప్పలేనంత. హల్లెలూయా. దేవుని నామములో శక్తి ఉన్నది, దేవుని నామములో విడుదల ఉన్నది. ప్రతి బలహీనతలను బలపరిచే దేవుడు యెహోవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సప్పుడు వస్తలేదండి మళ్ళా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది.
ప్రార్థించగా నా తండ్రి దేవా, నాలో ఉన్న ప్రతి బలహీనతలనైనా తొలగించబడాలి నా తండ్రి దేవా. నైనా యేసయ్య, యేషువ ప్రార్థించగా నైనా మన్నాను కురిపించావు నా తండ్రి దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే. అందరూ మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివే. అందరూ యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మా పక్షాన నా తండ్రి దేవా, మాకై యుద్ధం చేసిన దేవా, మీకే వందనాలు. థ్యాంక్ యూ మై ఫాదర్. స్తోత్రాలు నా తండ్రి దేవా. నీ ప్రజల పక్షంబునా యుద్ధమును చేసిన దేవా, నీ ప్రజల పక్షంబునా యుద్ధమును చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంటిని. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంటిని. అందరూ నోళ్ళని తెరిచి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు మనల్ని సరిగ్గా చూడకపోతే మనం అలిగిపోతాం, మళ్ళీ వాళ్ళతో మనం మాట్లాడం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగానో మనం ప్రేమించే వాళ్ళు కూడా మనల్ని ఒక సమయాన ఏదైనా మాటలు మాట్లాడితే వాళ్ళని మనం ద్వేషిస్తాం కదా. కానీ మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, నీకు విరోధమైన కార్యాలు నేను ఎన్ని చేశాను? నీ చిత్తాన్ని నేను నెరవేర్చానా? నీవు నా కొరకు ఇంతగా బాధపడ్డావు, తన ప్రాణాన్నే త్యాగంగా చేశావు. కానీ నీ కొరకు నేను ఏం చేశాను నాయనా? నీ కొరకు నేను ఏం చేయకపోయినా పర్వాలే, కానీ నువ్వు సృష్టించిన నీ బిడ్డల కొరకు నేనేం చేశాను? ఇతరుల కొరకు నేనేం చేశాను? నా బిడ్డలను నేను ఎలా చూశాను? నా అన్నదమ్ములను ఎలా చూశాను? నా బంధుమిత్రులను నేను ఎలా చూశాను? వాళ్ళు నాకు విరోధంగా చేసేటప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా నేను వాళ్ళకు విరోధంగా నేను పనులు చేస్తున్నాను నా తండ్రి. ప్రభువా, ఈ రోజు నుంచి నా తండ్రి ఒక నూతనంగా నైనా నన్ను మార్చుము నా తండ్రి దేవా. ప్రభువా, సమస్తము ఎరిగిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. మమ్మల్ని మార్చండి నా తండ్రి దేవా. థ్యాంక్ యూ జీసస్. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఇంకొకసారి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఇంకొకసారి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండవు నీవే, నా కోటవు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండవు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నా అంగయు నీవే, నా నీడయు నీవే, నా కోట నీడ నీవే యేసయ్యా, నా కోటయు నీవే, నా నీడయు నీవే, నా కోట నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరు కలిసి పాడదామండి. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అలాగే దేవుడి వైపు చూద్దామండి. ఆయనని మనం ఈ సాయంత్రకాల సమయంలో ఆయననే మన తండ్రిగా, ఆయననే మన తల్లిగా మనం ఒక్కసారి మన నోర్లు తెరుసు, మనకు వచ్చిన సొంత మాటలో సొంత భాషతో దేవుడికి కృతజ్ఞత వందన చెల్లిద్దామని. యేసయ్యానికి వందన చెల్లిస్తున్నాం ప్రభువా. నోర్లను తెరిచామండి, ఆయన చేసిన గొప్ప మేలుని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మా జీవితంలో చేసిన గొప్ప మేలు బట్టి వందనాలు అయ్యా, నీ యొక్క ప్రేమ కనికరం నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ సన్నిధిలో ప్రభువా అయ్యా, మీరే మా తండ్రిగా, మీరే మా తల్లిగా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయిస్తుంటున్నా అయ్యా. మా పరిస్థితుల వైపు, మా స్థితిగతుల వైపు కంటే ఎక్కువగా మా హృదయాన్ని ప్రభువా, మా స్థితిగతిని ప్రభువా, అంటే మీలో మేము ఎంతగా ఉన్నామో ప్రభువా ఆ స్థితిని మీరు చూడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆ స్థితిలో ప్రభువా కనికరం చూపించే దేవుడు అయ్యా, తల్లిలాగా ఓదార్చే దేవుడు, తండ్రిలాగా ప్రభువా ఆయన మమ్మల్ని ఆదరించే దేవుడు ప్రభువా. ఆయన ఏషియా ప్రభువా 41:10 ప్రకారంగా ప్రభువా
అయ్యా నీ యొక్క నీతిగల హస్తంతో ప్రభా మమ్మల్ని లేవనెత్తే దేవుడవు ప్రభా. విత్ యువర్ రైచియస్ రైట్ హ్యాండ్ లార్డ్ యూ లిఫ్ట్స్ us up, oh God. అయ్యా ఈ సాయంత్రకాల సమయంలో మేము ఏ స్థితిలో ఉన్నాం ప్రభువా, అయ్యా మమ్మల్ని లేవనెత్తే మా తండ్రి మాకు ఉన్నాడని ప్రభువా నీ సన్నిధిలో ఆయన మేము నిలబడి ధైర్యంగా ప్రభువా ఆయన చెప్పడానికి ప్రభావ ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మనం నోళ్ళు తెరిచామండి, మనం యేసయ్య నామం ఉచ్చరిద్దాం. ఈ లోకంలో ఏది విడిచినా ఆయన విడువని దేవుడు. ఆయన పరలోకం ఆరోహణ అయినప్పుడు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి మాట, ఆయన పరలోకం వెళ్ళే మునుపు చెప్పి ఉన్న మాట, సదాకాలం నేను మీ తోడై ఉంటాను. ఈ యొక్క సాయంత్రకాలం సమయంలో ఆయన విశ్వాసంతో మన చింతలన్నీ, మన బాధలు, మన వేదన, మన వ్యాధులన్నీ ఆయన తాకినప్పుడు తొలగిస్తుంది. ఆయన వాక్యము ఎప్పుడు మనల్ని ఆదరిస్తుంది. మనం దేవుడితో చెప్దాం, దేవుడితో మాట్లాడదాం. మన పరిస్థితిలో ఈ లోకంలో ఆయన తప్ప మనకెవరు లేరు. కొద్ది కాలం మన తల్లిదండ్రులున్నా, మన స్నేహితులు, బంధుమిత్రులు ఉన్నా కానీ వారు కేవలం తాత్కాలిక మాత్రమే. దే ఆర్ టెంపరరీ ఇన్ దిస్ వరల్డ్. కానీ శాశ్వతం ఉండేది ఆ తండ్రి, ఆ దేవుడు అయి ఉన్నాడు. మనం హత్తుకుందామండి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు, అయ్యా నీ యొక్క వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మాకు తండ్రిగా, తల్లిగా తోడయ్యుండి మని ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా హృదయాలను ప్రభా అయ్యా తల్లి ఆదరించి ఆ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రికి వందనాలు అయ్యా. మా తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా బంధుమిత్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా నాయకులను బట్టి వందనాలు ప్రభా. మా పైన ప్రభా మీరు పెట్టిన అధికారులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం అయినా వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సన్నిధిలో వారికి ఎప్పుడు కూడా ప్రభా మేము కృతజ్ఞత చెల్లించలేనట్లయితే ప్రభా అయ్యా మేము ప్రభా వారిని బట్టి నైనా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తండ్రినికే వందనాలు. మన హృదయాలు తెరచామండి, మన నోళ్ళు తెరచాం.
పిలవండి. సోలిపోయిన నా ప్రాణాన్ని అయ్యా తిరిగి లేవనెత్తి దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాము.
హల్లెలూయా Take your seats. Hallelujah. 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 హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. There was one man of God. ఒక దైవజనుడు ఉన్నాడండి. God has chosen him for very special purpose, for a special mission. దేవుడు ఆయనని ప్రత్యేకమైన ఒక పని కోసము, ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఆయనని ప్రత్యేకంగా ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. Very faithful person. చాలా నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు. He loved God very much in his life. ఆయన జీవితంలో దేవుని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. He began to sacrifice each and everything in his life. ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి దేవుని కోసం ఆయన త్యాగం చేస్తుండే వస్తా But ఉన్నాడు. one time came in his life. ఆయన జీవితంలో ఒక సమయం వచ్చి ఉంటున్నది. What he was not used in anywhere. ఆయన ఎక్కడ కూడా వాడబడలేదండి. Nowhere, no one called him for meeting. ఆయనని ఎవరు కూడా ప్రార్థన కూడికకు పిలవట్లేదు. No meeting was for him. ఆయనకు ఏది కూడా ప్రార్థన కూడికకు పిలుపు రావట్లేదు. None of the invitation was to him. ఆయనకు ఎటువంటి ఆహ్వానం కానీ పిలుపు రాలేదు. He thought maybe God want me to be at his feet. ఆయన అనుకున్నాడు, నేను ఈ సమయము దేవుని ఒక పాదం దగ్గర ఉండాలేమో. 1 month passed, 1 year passed. అలా నెల గడిచింది, సంవత్సరం కూడా గడిచి ఉంటుంది. Like that 6 years passed. అలా 6 నెలలు గడిచిపోయి ఉన్నాయి. No meeting for him. ఆయనకు ఎటువంటి ఒక కూడిక ఆహ్వానం పిలుపు రాలేదు. After 6 years, 6 సంవత్సరాల తర్వాత he became very much discouraged. ఆయన ఎంతో నిరుత్సాహం పొంది ఉన్నాడు. He said, my God is not using me in anywhere. నా దేవుడు నన్ను ఏ రీతిగా కూడా నన్ను వాడుకున్నట్లేదు. No door is open for me. నా కోసం ఎటువంటి ఒక ద్వారాలు కూడా తెరవబడట్లేదు. No one is listening to me when I'm sharing, even on the way, even on the streets. మార్గంలో నేను దేవుని కోసం పంచుకునేటప్పుడు కూడా ఎవరు కూడా నా మాటలు గైకొన్నట్టు వినట్లేదు. Without his knowledge, he became so much discouraged and he has fallen in such a way, he began to do the things which was displeasing to God. ఆయనకు తెలియకుండానే ఆయన ఎంత నిరుత్సాహంలోనే పొంది ఉన్నాడంటే ఆయనకు తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనకు నచ్చని విషయాలు చేయడం ప్రారంభిస్తాడు. He began to hate Jesus. He said, you don't love me, I sacrificed so much, today you left me and you just left me on the way. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి పైన ద్వేషము, కోపాలు పెంచుకుంటూ నువ్వు నన్ను రోడ్డు పైన విడిచేసి ఉన్నావు, నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. He began to do each and everything which was displeasing Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి అసహ్యకార్యమైన నచ్చనివి చేస్తా ఉన్నాడు. He lost that God and intimacy which he had with Jesus of Nazareth. యేసుక్రీస్తు ప్రభువారితో ఆయనకు అనుబంధ సంబంధము, ఆ సహవాసాన్ని ఆయన కోల్పోయి ఉన్నాడు. He fallen and he lost and he began to cry. ఆయన అలా పడి ఏడుస్తా ఉంటా ఉన్నాడు. He lost that fellowship with God.
ఆ దేవుడితో ఆ సంబంధం నేను కోల్పోయినా. He never know what to do. ఆయనకి ఏం చేయాలో కూడా తెలియదు. He never know what to do. ఆయనకి ఏం చేయాలో కూడా తెలియదు. He was sitting in his house ఆయన ఇంట్లో ఆయన కూర్చొని and he began to cry. ఆయన ఏడవడం He ప్రారంభిస్తాడు. began to cry. ఆయన ఏడవడం He ప్రారంభిస్తాడు. began to ఆయన cry. ఏడవడం ప్రారంభిస్తాడు. He began to cry. ఆయన ఏడవడం He was ప్రారంభిస్తున్నాడు. going on crying and crying and crying. అలా ఆయన ఏడుస్తుంటుండగా As he was crying, ఆయన అలాగే ఏడుస్తుంటుండగా he heard a song from the church in the mic. ఆయన సంఘం నుంచి ఒక పాట వచ్చే మైక్ లో నుంచి వచ్చే పాటను వింటా ఉన్నాడు. That song was like this. ఆ పాట ఇలా ఉంటున్నది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ. అందరం కలిసి వాడదాం. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన ప్రభువా నీలోకి వేరు చేయవు. Hallelujah. He was singing this, he was listening this song, and this song was going on playing. ఈ యొక్క పాట ఆయనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ సంఘంలో వాళ్ళు మరలా అదే పాటను పాడుతూ It ఉన్నారు. was going on repeating. The song was going on repeating. ఆ పాట మరలా ఆ సంఘస్థులు అది పాడుతూ ఉన్నారు. They don't know why that song they were repeating. వారు ఎందుకు ఆ పాటను మరలా అలాగే ఎందుకు పాడుతున్నారో వాళ్ళకి But this తెలియదు. man understand why that song was repeating. కానీ ఈ వ్యక్తికి తెలుసు ఎందుకు ఆ పాట మరలా ఆయనకు వినపడుతుందో. He just thought 1 second where that connection was broken. ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఉన్నాడు, ఆయన ఒక సంబంధం దేవునితోని ఎలా విరిగిపోయిందని. Then he came to realize అప్పుడు ఆయన గమనికలోకి తీసుకొని వచ్చి it ఉన్నాడు. was not the God who left, he left the God. ఆయనని దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఆయననే దేవుడిని విడిచిపెట్టి ఉన్నాడు. And he began to cry. ఆయన ఏడవడం ప్రారంభించి He began to sing this song. ఆయన ఈ యొక్క పాటను పాడడం He said, I'm ప్రారంభించాడు. sorry, Lord. ప్రభువా నన్ను క్షమించండి, I'm sorry. అయ్యా నన్ను క్షమించండి. I have lost my patience and lost the things which I must do to you. నా సహనంని కోల్పోయి నేను నీకు ఏదైతే చేయాలో అది చేయకుండా నేను మానివేసి ఉన్నా. He began to cry. ఆయన అలా ఏడవడం ప్రారంభిస్తావు. He began to ఆయన cry. అలా ఏడవడం He ప్రారంభిస్తావు. began to look to ఆయన God. దేవుడి వైపు అలా చూస్తావు. He cried and cried and cried and began to thank ఆయన God. ఏడుస్తూ దేవుడికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాడు. As he was crying and thanking God, ఆయన అలా ఏడుస్తూ దేవుడికి వందనాలు కృతజ్ఞత the చెల్లిస్తుంటాడు. heavens doors was open. ఆ పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నాయి. And Jesus came అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. and said to him, ఆయనతో ఇలా చెప్తా ఉన్నారు, now your end will going to begin with a new begin. Your end will going to begin with a new begin. ఇప్పుడు నీ ఒక అంతము మరలా నూతనంగా ప్రారంభం అవుతా ఉంటున్నది. You thought it is end, నువ్వు అనుకున్నావు అది అంతం అనుకున్నావు, but I want to begin from here. కానీ నేను ఇక్కడ నుంచి మొదలు పెడతాను. I want to begin from నేను here. ఇక్కడ నుంచి My ప్రారంభిస్తాను. precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి I సహోదరుడు, never know what is a problem. నీ యొక్క సమస్య ఏంటో నాకైతే తెలియదు. Maybe you're crying like this man of God, that you thought that everything has came to end. బహుశా నువ్వు ఈ యొక్క దైవజనుడు వాళ్ళగా నువ్వు ఏడుస్తూ నా జీవితంలో ప్రతి ఒక్కటి అంతమైపోయింది, ఇక ముగిసి వేయబడి ఉంటున్నదని. Remember one thing, అని ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. righteous man and the children was not forgotten, not forsaken. నీతిమంతుడు ఆయన పిల్లలు ఎక్కడ కూడా మర్చిపోబడరు, ఎక్కడ కూడా విడవజాలరు. Young lion can lack, ఆ యొక్క కొద్దుమ సింహము కూడా ఆకలిగొనును, but కానీ the children of God will not lack anything. కానీ దేవుని పిల్లలు ఏది కూడా కొదవగా ఉండరు. I never know what is a problem, మీ యొక్క సమస్య ఏంటో నాకైతే తెలియదు, but I assure you, your end will going to the end. Your end will going to be the beginning in your life. కానీ నేను మీకు నిశ్చయత ఇస్తున్నాను, మీ యొక్క అంతమే మీ జీవితంలో ప్రారంభము అవుతుంటున్నది. Because the God who need to make an end is still living and is in you and is with you and with me. ఏ దేవుడైతే అంతం చేయాలో ఆ దేవుడు నీలో నాలో ఇంకా సజీవుడిగా ఉంటా ఉన్నాడు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరుడు, he got up. ఆయన లేచి He went the worship where the worship was taking. ఎక్కడైతే ఒక ఆరాధన స్వరం వినపడుతుందో ఆ స్థలంకి ఆయన వెళ్ళి ఉన్నాడు. When he went there, when he went inside that worship where it was taking, ఎక్కడైతే ఒక ఆరాధన స్థలము జరిగే స్థలంలో ఆయన ప్రవేశించి ఉన్నాడు. that pastor called and said, ఆ పాస్టర్ గారు పిలిచి ఇలా చెప్తారు, here is a man who is going to share this Sunday the message. ఈ యొక్క ఆదివారము ఆ వ్యక్తి వస్తున్నాడు కదా, ఆయననే ప్రసంగిస్తాడు. He invited him and given the mic in his hand and he went and sat.
ఆయనని ఆహ్వానించి ఆయనకు చేతిలో మైక్ ఇచ్చి ఆయన పాస్టర్ గారు కూర్చొని he began to share the message. ఆయన ఈ సందేశంని పంచుకుంటా When ఉన్నారు. he started sharing the message, ఎప్పుడైతే ఆయన ప్రసంగం పంచుకుంటా ఉన్నారో broken people, sick people, the people's organs which was not working, a different various people, right from every deliverance began to take, and everyone began to, they were completely healed in that church that time. ఆ ఏ వ్యక్తి అయితే విరిగిన స్థితిలో ఉన్నాడో, నలిగిన స్థితిలో ఉన్నాడో, ఆ సంఘంలో ఉన్న అవయవాలు కానీ ఏదైతే ఆయన శరీర రీతిగా కానీ ఆత్మీయంగా అయితే పని చేయలేదో ప్రతి ఒక్కటి దేవుడు విమోచనిచ్చి విడుదలిచ్చి అవి పని చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఆయన పంచుకుంటుండగా ఈ కార్యాలు జరుగుతా ఉన్నాయి. After all the meeting, ఆ మీటింగ్ అయిన that తర్వాత pastor asked, that this man of God asked to that pastor, when I came, why you giving the mic for me? ఈ యొక్క దైవజనుడు పాస్టర్ గారితో అడిగి ఉన్నారు, నేను అప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు ఎందుకు మీరు ప్రసంగం చేయమని మైక్ ఇచ్చారు? Yesterday night Jesus said, he showed me and said, he is my son. This morning he need to share in the service message. నిన్న రాత్రి నా ప్రార్థనలో దేవుడు నిన్ను చూపించి ఉన్నాడు, నా కుమారుడు వస్తాడు, ఆయన ప్రసంగిస్తాడు అని చెప్పి ఉన్నాడు. కానీ And that pastor said, I don't know where he will stay, how he will come. నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎక్కడ బ్రతుకుతా ఉన్నావు, బస చేస్తా ఉన్నావు, ఎక్కడ నువ్వు వస్తావు, ఎక్కడ ఉంటున్నావు నాకైతే And తెలియదు. Jesus said to that pastor, కానీ యేసు క్రీస్తు ప్రభువారు పాస్టర్తో ఇలా చెప్తా you no need to worry, he himself will going to open the church and the door will going to come inside. అలాగైతే దైవజనుడు కోసం ఎలా వస్తాడని అడిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు ఆ పాస్టర్ గారితో, ఆ దైవజనుడు ఆయన డోర్ తెరుచుకొని ఆ ఆరాధన అయ్యే సమయంలో వస్తున్నాడని చెప్పి ఉన్నారు. And we were waiting for you. మేము మీకోసమే మేము వేచి ఉంటా ఉన్నాం. Because you were late, you were not coming, we were going on worshiping song. నీవు మీ యొక్క రాకడ ఆలస్యం అవుతుంది కనుక ఆ పాటను మరలా మేము ఆరాధిస్తా, అదే పాట పెట్టుకొని ఆరాధిస్తా ఉన్నాం. God fulfilled his word, what he spoke to me and to you. దేవుడు నాతో ఏదైతే మాట్లాడి ఉన్నాడో నీ గూర్చి దేవుడు నెరవేర్చి ఉన్నాడు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి the సహోదరు, Holy Spirit of God is waiting for you to help you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా The ఉన్నాడు. Holy Spirit of God is just waiting to stand with you. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం నీతో నిలబడడానికి ఆయన వేచి ఉంటా ఉన్నాడు. No matter whatever the problem may be, నీ ఎటువంటి నీ జీవితంలో సమస్య అయినప్పటికీ, no matter whatever the things may be, నీ జీవితంలో ఎటువంటి ఆ సమయమైనప్పటికీ, సందర్భమైన కానీ, God Almighty Father is waiting for you. సర్వశక్తిమంతమైన తండ్రి దేవుడు వేచి ఉంటా ఉన్నాడు. He's going to do the great things. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడు, today ఈ రోజు Mustafa's sister is here. She'll going to share. Before she share, we're going to have one worship song. We're going to give mic to sister. మన మధ్యలో ఆ సహోదరి ఉంటుంది. మనం ఆరాధన తర్వాత సహోదరి వచ్చి ప్రసంగిస్తారు. స్తుతి ఇంచెదాని నామం దేవా అనుదినం స్తుతించెదా. Lord, praise your God. I come. నామం దేవా అనుదినం కీర్తించెదా. కాపాడినా
about sister? Amla sister is here. I know Amla sister from 1998. I was very small. First I met in one center. From that time, from 1998 onwards until now, God has kept us to continue the journey. Sister is a great woman of God. God has anointed her. God has called her to be the prophetess and to lead the people to the cross of salvation. Sister was anointed, sister was filled. I'm a mentor for sister and I'll be guiding sometime when sister want anything. But sister is a very powerful person. She goes to the different villages, different places. Sister has the church in Balaji Nagar where she runs every day, every Sunday. And she has the fasting pray and she's having many meetings in Balaji Nagar. Apart from that, she goes many places and preaches. I know sister. Sister got married. Sister blessed with 2 daughters. Complete family. They are doing ministry. Shall we give claps to sister? Praise the Lord, sister. Mike on the stage. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడదామా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నా గొప్ప డాడీ, నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనమయ్యా. నా ప్రభువా, నేను ఊహించకుండా అయ్యా స్తోత్రం, ఈ ఫైర్ మినిస్ట్రీలో నాకు ఇలాంటి ఒక అవకాశం నువ్వు ఇచ్చింది ప్రభువా. నా తండ్రి, నాకు ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనము. కూడి ఉన్న కొద్ది మంది అయినప్పటికీ ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు నా నామమున కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను పలుకుతున్నా ప్రభువా. నీ మాటలు మా నోట్లో పెట్టి, కేవలము నీ మాటలు మాత్రమే మా నోట పెట్టి ప్రభువా, మా హృదయ అంత రంగంలో చొరబడి చేసి వాక్యానుసారమైన జీవితం జీవింపు కృప మాకందరికీ దయచేసి మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి మంచి అవకాశం ఇచ్చిన బ్రదర్ని బట్టి వందనాలు. మరి నేనైతే ఊహించలేదు మరి యేసే నాకు ఇలాంటి ఒక అవకాశం ఇస్తున్నారని. సో మరి ఈరోజు మరి ఏ వాక్యం పంచుకోవాలి ప్రభువా నేను దేవుని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట స్తోత్రము. జీసస్ క్రైస్ట్ ఫైర్ మినిస్ట్రీస్ నిత్య జీవమునకు వారసులు అంటున్నారు. హల్లెలూయా. నిత్య జీవమునకు వారసులు అంటే ఇది అందరికా ప్రభువా అంటే అందరికీ కాదు. అందరికీ ఎలాగవుతుంది? కొందరికి అంటున్నారు. ఈ కొందరు ఎవరు ప్రభువా అంటే కంటిన్యూస్గా అటాచ్ అయ్యి ప్రతి మాటను స్తోత్రము, ప్రతి దేవుని యొక్క మాట శరీరధారిగా ఎక్కడికి వెళ్తుందంట? లోపలికి వెళ్ళిపోతుందా? వర్డ్ బికేమ్ ఫ్లెష్. ప్రతి మాటను లోపల తీసుకున్న ప్రతి ఒక్కరు నిత్య జీవమునకు వారసులు అంటున్నారు. చూద్దామా లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. త్వరగా బైబిల్ ఉన్నవారు స్తోత్రం చదవగలిగితే బాగుంటుందండి. లూకా సువార్త 17th వర్డ్. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. నిత్య జీవము పొందుటకు వారసులు అవ్వాలి అంటే ఏం చేయాలి? ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా సద్బోధకుడా నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. స్తోత్రం. చాలండి, స్తోత్రము. ఇక్కడ చూడండి, ఒక మంచి మనిషి. ఇతను ఎవరట? మంచి మనిషి. మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చూసినట్లయితే అతను మంచి వ్యక్తి అని ఉంది. చిన్నతనము నుంచి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తి. మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తున్న మనకు నిత్య జీవమునకు మనకు వారసులయ్యే అవకాశం ఉన్నదా? అంటే లేదని బైబిల్ చెప్తోంది. హల్లెలూయా. కంటిన్యూ వర్డ్ చదవండి బ్రదర్. యేసు ఎలా చెప్పుచున్నావు?
దేవుడొక్కడే కానీ మరెవరును వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, మూడోది దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా. స్తోత్రం. నిత్య జీవమునకు వారసులు అవ్వాలి అంటే కొన్ని ఆజ్ఞలు దేవుడే చెప్తున్నాడు. నువ్వు నిత్య జీవంకి రావాలంటే కొన్ని ఆజ్ఞలు పాటిస్తే చాలు అంటున్నాడు. ఈ కొన్ని ఆజ్ఞలు పాటించినా ఆయన మనస్సు ఏంటంట స్థిరంగా లేదు, ఆయనకు ష్యూర్గా లేదు. వెదర్ ఐ కెన్ గో టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, నేను స్తోత్రం పరలోక రాజ్యంలో ఎంట్రీ అవ్వగలనా లేదా. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్యము ఆయనతో జీవించడం. వెరీ ఈజీ వర్డ్, అవునా కదా? నిత్యము మనం ఆయనతో జీవించాలి. ఈ నిత్య జీవములకు నేను వారసులు అవ్వాలంటే దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు నేను పాటిస్తే సరిపోతుందా? సరిపోదట. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు నువ్వు 6 ఆజ్ఞలు పాటించమని. కానీ 6 ఆజ్ఞలు పాటించినా కూడా అక్కడ నిత్య జీవంలో స్తోత్రం ఆయనకు వారసత్వము లేదు. ఆయన ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలి. నేను అడుగుతున్నాను, ప్రభువా ఇక్కడ ఇంతమంది జనాలు ప్రతి వారం వస్తున్నారు, ప్రతిరోజు వస్తున్నారు అంటే వీళ్ళందరూ నిత్య జీవమునకు వారసులు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలాంటి బోధ అవుతుంది మా? లోతైన మర్మములు చెప్పబడుతున్నటువంటి మినిస్ట్రీ ఇది. మిస్టరీస్ బయలుపరుస్తున్న మినిస్ట్రీ ఇది. ఈ మిస్టరీస్ నువ్వు ఛేదించినట్లయితే ఇర్మియా 33:3 ఏమని పలుకుతుంది? నీకు తెలియని నిగూఢ రహస్యములు ఆయన తెలియపరుస్తా. ఎప్పుడు? నువ్వు పిలుతువేని. నీకు ఉత్తరం ఎలా ఇస్తాడంట? సింపుల్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తారా? ఆయన చెప్తున్నాడు క్వశ్చన్ టు ఆన్సర్ ఇవ్వను, దానికి ఎక్స్ట్రా ఇస్తాను. ఏంటి ప్రభువా ఎక్స్ట్రా అంటే? నీకు తెలియని నిగూఢ రహస్యము. ఆ నిగూఢ రహస్యమే నిత్య జీవమునకు వారసత్వము. మనం ఒక క్రిస్టియన్స్ అయితే సరిపోతుందా? తల్లిదండ్రులను సన్మానిస్తే సరిపోతుందా? వ్యభిచారం చేయకపోతే సరిపోతుందా? దొంగిలించకుండా సరిపోతుంది? ఇవన్నీ కాదు, ఇంకా లోతుగా వెళ్ళాలంట. ఎగ్జాంపుల్ ఎవరు అంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 3 నుంచి మీరు చూసినట్లయితే మరి మోషే మండుతున్న పొద దగ్గరికి వెళ్ళాడు. మీకు అందరికీ తెలిసేది, కొత్తగా నేనేం చెప్పడం లేదు. మండుతున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడో చిన్నగా మంట వస్తుంది. ఆయన చిన్నగా మంట వస్తుందని చెప్పేసి ఆగిపోయాడా? లోపలికి 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 ఇంకా లోపలికి వచ్చాడు అతను. అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. దట్ ఈస్ ద మిస్టరీ. ఇంకా లోతుగా నడిపించబడాలి. ఆయన లోతుగా నడిపించే వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనల్ని కూడా లోతుగా నడిపించే వరకు అతను గైడ్ చేస్తూనే ఉంటాడు. లోతుగా నడిపించేసరికి సర్టన్ టైంలో స్టాప్ అంటాడు. మోషే ఆగుమిక్కడ, ఇది పవిత్ర స్థలము. నువ్వు నడుస్తూ 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 వస్తే నీకు పవిత్ర స్థలము కనిపిస్తుంది. లోతుగా నడిపించబడాలి. నువ్వు ఎప్పుడైతే లోతుగా నడిపించబడతావో అప్పుడే నిత్య జీవమునకు వారసత్వము. మరి లోతైన జీవితం అంటే ఎలాగ ప్రభు? క్రైస్తవ జీవితము నిజంగా లోతుగా నడవాలి అంటే ఈజీయా కష్టమా? ఎవరన్నా ఒక్కరు చెప్పాలి. కష్టం. ఎందుకు కష్టము? ఎందుకు కష్టము? హల్లెలూయా, స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయము స్తోత్రం 13వ వచనం ఒకసారి చదువుదామా? మార్కు 7:13. హల్లెలూయా. యేసయ్య మనకు అందరికి ఒక మాట చెప్తున్నాడు, నా మార్గములు ఇరుక్కుగా ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్య మార్గాలు విశాలంగా ఉంటాయా? ఈజీగా నడవచ్చా? నడవలేమంట, ఇరుక్కుగా ఉంటుంది. అయితే ఇరుకైన మార్గంలో నడవడానికి ఏం కావాలంట? ఏం జరగాలి అక్కడ? ఇరుకైన మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? యుద్ధము చేయాలి. ఇరుకైన మార్గంలో ప్రవేశింప పోరాడు. వాక్యం ఉందా లేదమ్మా? వాక్యం తీసిన వాళ్ళు చదువుతారా? మత్తయి స్తోత్రం, మత్తయి 7:13. మత్తయిలో ఉన్నట్టు చూడండి, 7:13 ఉందా? ఇరుకు మార్గమున కంటిన్యూ.
ఆమేన్. ఇక్కడ ఏమని ఉందండి? జీవమునకు పోవు మార్గం ఎలా ఉందట? ఇరుక్కుగా ఉందంట. ఇంకొక చాప్టర్లో ఏమని ఉంటుందంటే, స్తోత్రం, ఈ గాస్పెల్స్లో చూసినట్లయితే ఈ ఒక్క మాటను 4 రకాలుగా విభజించడమైంది. ఒకటేమో ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. అంటే యుద్ధము చేయాలి. సింపుల్గా నాకు వచ్చేస్తుంది అంటే రాదు, యుద్ధము చేయాలి. ఎవరు యుద్ధం చేయగలరు? రుచి ఎరిగిన వారట. హల్లెలూయా. రుచి ఎరిగిన వాళ్ళట. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడు. ఉత్తముని రుచి చూచి ఎరగాలంటే దావీదు ఒక రోజుకి 7 మార్లు ఆయన సన్నిధిని చూసేవాడట. ఆయన సన్నిధికి వెళ్ళేవాడట. ఆయన సన్నిధిలో కూర్చొని ఆనందించి దినము రాత్రి. స్తోత్రము స్తోత్రము. ఇక్కడ దావీదు కీర్తన 3:5 ఉంటుంది చక్కగా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూస్ టు సర్చ్ హిస్ ఫేస్, ఇట్ సిమ్స్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వేకుని ఆయన సన్నిధిని సిద్ధము చేసి వేచి ఉండి కాచి ఉండేవాడు. అట్లాంటి వారు ఈజీగా ఈ మార్గం గుండా వెళ్ళగలరట. కానీ చాలామంది ఆ మార్గము ఇష్టపడతలేరట. ఎలా కావాలంటే ఇన్స్టంట్గా మిరక్కలు కావాలట. హల్లెలూయా. నేను అడగగానే నా జీసస్ ఇచ్చేయాలి, నాకు ఇన్స్టంట్ కాఫీ లాగా అవ్వాలి, మిరక్కల్స్ ఇమ్మీడియట్గా పలకగానే అయిపోవాలి. ఏ ప్రాఫిట్ పలుకుతాడో ఆ ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవునా కాదండి? ఈ మధ్య బాగా ఏంటంటే ప్రాఫెసెస్ చెప్పే వాళ్ళని టక్కన పట్టుకుంటారు. ఆయన ఎంత దూరమైనా ఉండనివ్వండి, ఎక్కడన్నా ఉండండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన చెప్తున్నాను, నేను నీతోనే మాట్లాడతాను, నాకు నువ్వు కావాలి. వీఆర్ వెరీ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ ఇండివిజువల్ అంట, కూర్చున్న ప్రతి ఇండివిజువల్ ఆయనకు వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. అయితే మనము ఒక్కొక్కరుగా ఆయన వైపు, ఆయన ఫేస్ నువ్వు ఎప్పుడు చూడడానికి ఇష్టపడతావో, ఎప్పుడు ఆయనకు సమయం ఇస్తావో, ఖచ్చితంగా జీవమునకు పోయే మార్గము ఓపెన్గా ఉంటుంది. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళను, స్తోత్రం, ప్రేమించే వాళ్ళు దేవుని నుంచి వైదొలిగిపోతారు. ఇందాక బ్రదర్ గారు చక్కని వాక్యం చెప్పారు. ఏంటది? స్తోత్రం, దేవుని సేవకుడే, బాగా అభిషేకించబడ్డవాడు, కానీ ఇంతవరకు ఎక్కడ వాడబడలేదు, కానీ లోకానుసారంగా పడిపోయాడు. కానీ యేసయ్య వల వేసి లాగాడు, గాలం వేసి లాక్కున్నాడు, గొప్పగా వాడుకున్నాడు. ఇట్లా మనలో కూడా చాలామంది క్రీస్తులో ఉంటూ కూడా తప్పుతూ ఉంటారు. ఈ తప్పుతూ ఉన్న వాళ్ళని ఆయన ఎలా చేస్తాడంట? ఫస్ట్ గద్దిస్తాడట. ప్రకటన గ్రంథం, ఒకసారి బైబిల్ ఉన్నవాళ్ళు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం తీసినట్లయితే, స్తోత్రం, తనను తాను ప్రేమించిన వారిని మొట్టమొదటగా గద్దిస్తాడు. ఒకవేళ మాట వినకపోతే శిక్షిస్తాడు. చదువుతారా ఆ మాట? స్తోత్రం ఎవరైనా? ప్రకటన 3:19. నేను ప్రేమించు వారినందరినీ, ఒక్కరిని కాదండి, యేసయ్య ఎవరెవరిని ప్రేమిస్తున్నాడో, యేసయ్య ప్రేమ లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ గద్దించి శిక్షించి, మొదట గద్దించి చూస్తాడట. వినకపోతే ఒక దెబ్బ పడుతుంది, రైట్? వినకపోతే స్తోత్రం శిక్షిస్తాడు. శిక్షించి, కనుక నువ్వు ఆసక్తి కలిగి ఈ గద్దింపునకు, ఈ శిక్షింపకు దగ్గరికి రాక మునిపే, శిక్ష గద్దింపు నీ దగ్గర రాక మునిపే నువ్వేమవ్వాలట? మారు మనస్సు పొంది, మారు మనస్సును ఎప్పుడైతే పొందుతావో అప్పుడే నీ దగ్గరకు వచ్చేస్తాడు. హల్లెలూయా. కంటిన్యూ చదవండి. ఇదిగో నేను, ఎక్కడున్నాడట? నువ్వు మారు మనస్సు కలిగినట్లయితే, ఆయన గద్దింపుకు, శిక్షకు నువ్వు లోబడినట్లయితే, స్తోత్రం, ఆయన నీ తలుపు యొద్దనే నిలబడి. ఎవరి తలుపట? ప్రతి ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ తలుపు ఉంది, తెలుసా అండి? ఇండివిజువల్ గాడ్ యూ హ్యావ్. డూ యూ నో దట్? నా యేసయ్య నాతో ఉన్నాడు, మీ యేసయ్య మిమ్మల్ని చూస్తున్న దేవుడు మీతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలుపు ఉంటుంది. ఆయన తలుపు యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. కంటిన్యూ. ఎవడైనను, ఇక్కడ చూడండి, ఎవడైనను అంటున్నాడు. అంటే ఆయన ప్రతి ఒక్కరి తలుపు తట్టుచున్నాడు అని అర్థము. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఈ భోజనము చేసేవాళ్ళు ఎవరు అంటే జయించువారని అర్థము.
జయించు వాళ్ళ తలుపు. నువ్వు జయించడానికి సిద్ధంగా ఉన్నావు, పోరాటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా దేవుడిని తలుపు తట్టుతాడు. ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఖచ్చితంగా నీతో భోజనం చేస్తాడు. ఎలాంటి భోజనం అంటే ఎవరు తినని భోజనము, ఎవరు ఎన్నడూ తినని మన్నా దేవుడు నీతో కూర్చొని భుజింపజేస్తాడట. హల్లెలూయా. నీతో ఉండి భుజింపజేస్తాడు. స్తోత్రం. కంటిన్యూ చదువుమా. నేను జయించి నా తండ్రితో కూడా, హల్లెలూయా, ఎక్కడంట? తండ్రి దేవుని సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా, హల్లెలూయా, నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. చూడండి, క్లారిటీగా చెప్తున్నాడు. నువ్వు యుద్ధంలో జయం పొందాలి, నీకు నేను కావాలంటే ఏం చేస్తాడు? తర్ఫీదునిస్తాడు. ఒక వాక్యం ఏమని చెప్తుందంటే, నా చేతులకు యుద్ధము నేర్పు ప్రభువా, ఇంకా నా వేళ్లకు పోరాటము నేర్పు. యెషయా గ్రంథంలో చక్కగా దేవుడు పలుకుతున్నాడు, నా చేతులకు నువ్వు యుద్ధం నేర్పు. ఆయన నీకు తర్ఫీదునిస్తున్నాడు, నువ్వు జయం పొందేలాగా నీకు కృపనిస్తున్నాడు. కానీ నువ్వేం చేయాలి? స్తోత్రం. నువ్వు ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పింది చేయాలట. ఈరోజున మనం ఏం చేయాలి? జయము అంటే ఏంటి? పోరాటం అంటే ఏంటి? అసలు మనకి ఎవరితో పోరాటం ఉందండి? చెప్పాలి. మనమందరం ఇక్కడ, నేను అనుకుంటున్నాను, దేవుడు నాకు చక్కని మాట ఇచ్చాడు. ఈ జీసస్ క్రైస్ట్ ఫైర్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరూ నిత్య జీవమునకు వారసులు. ఐ వాజ్ సో షాక్డ్ అనమాట. నా ప్రభువా, ఇందులో ఉండే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు అన్నాడు అనమాట. ఆయన ప్రతి ఒక్కరు నిత్య జీవమునకు వారసులు. వారసులు అంటే వారసత్వం, ప్రాపర్టీ. కింగ్డమ్ అంటే మన ప్రాపర్టీ. ఫైర్ మినిస్ట్రీస్ యొక్క ప్రాపర్టీ దేవుని కింగ్డమ్. ఇందులో ఎలాంటి వాళ్ళు ఉండాలి? జయం పొందిన వాళ్ళు, యుద్ధానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, దేనికి వెనకాడని వాళ్ళు. ఎవరెవరికి వెళ్ళి నువ్వు వాక్యం వెళ్ళి చెప్పు అంటే అక్కడ చెప్పాలి. బిడ్డ, నువ్వు వెళ్ళి అక్కడ అన్యులకు వాక్యం చెప్పంటే నువ్వు సూటిగా వెళ్ళి చెప్పాలి. యేసయ్యా, నేను భయపడతానయ్యా, వాళ్ళు సౌలు వలె ఉన్నారు, చూస్తేనే వాళ్ళని చంపేలాగున్నారు. నేనైతే ఈ 6 ఆజ్ఞలు పాటిస్తే చాలు. స్తోత్రము. ఆయన యేసే చెప్పిన 6 ఆజ్ఞలకు చాలు, నేను మాత్రం అక్కడ చెప్పను అంటే ఊరుకున్నాడు యేసయ్య. అననీయ, గెటప్, గో టు సౌల్ చెప్పలేదా? నువ్వు ఎక్కడున్నావు అననీయ, వెళ్ళు. సౌలు యుద్ధకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిరా, ఆయనకు ఒక విడుదల ఇచ్చిరా. స్తోత్రం. అననీయ ఒక చిన్న ప్రార్థన, భయంకరమైన సౌలు పౌలుగా మారడానికి దేవుడు ఒక మార్గం తెరిచాడు. మరి ఇక్కడ మనం కూడా ఒక అననీయ వల్ల మామూలు మనుషులై ఉండొచ్చు, మనల్ని గొప్పగా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ ఆర్ వి రెడీ టు గో అవుట్? మనం బయటికి వెళ్ళాలంటే ఎలాగుండాలి? స్తోత్రం. ఎజెకియేలు 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? మనము స్తోత్రము బయటికి వెళ్ళాలి అంటే, ప్రకటించాలి అంటే, దేవుడు చెప్తున్న మాటలు మనం చెయ్యాలి అంటే మనము ఎలాగుండాలి? ఎజెకియేలు 2వ అధ్యాయము 1-2 వచనాలు. బైబిల్ ఉండవాళ్ళు దయచేసి గబగబా చదవాలి. నరపుత్రుడా, నీవు ఎలా నిలబడాలి? హల్లెలూయా. వంకరగా నిలబడచ్చా? కుంటిగా నిలబడచ్చా? ఈ వంకర, కుంటి, వంగి ఇవన్నీ సాకులు. స్తోత్రం. ఇర్మియా 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఇర్మియా, నువ్వు ప్రవక్త అనబడదువు, నీ నోట్లో నా మాటలు ఉంచుతాను అంటే ఇర్మియా ఏమంటాడు? నేను నత్తివాడను, చిన్నవాడను, ఇవన్నీ పిరికివాడను, అన్ని సాకులు చెప్తాడు. నువ్వు అవన్నీ అననే వద్దు అంటాడు. హ్యావ్ చూజన్ యూ యాజ్ అ ప్రాఫిట్. నీ నోట్లో నా మాటలు ఉంచుతాను. అలాగే స్తోత్రం. ఈరోజు దేవుడు కూర్చున్న మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు చక్కగా నిలబడు. నరపుత్రుడా అంటే అర్థం ఏంటమ్మా? నరము మాంసములు కలిగిన మనము స్ట్రైట్ ఆయన ముందు నిలబడాలి. ఆయన నిలబడు అంటే మనం నిలబడాలి అంతే. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము. నేను నీతో నువ్వు ఎప్పుడైతే చక్కగా ఆయన ముందు నిలబడతావో దేవుడు మీతో కరెక్ట్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. మనం కరెక్ట్గా నిలబడ్డట్టయితే యేసే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. కంటిన్యూ. యేసయ్య మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ మన లోపలికి వచ్చి ఇంకా పర్ఫెక్ట్గా ఆయన వలె నిలబెట్టిస్తుంది. హల్లెలూయా. నిలబడ్డప్పుడు ఏమవుతుంది? కంటిన్యూ. అప్పుడు
నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. హల్లెలూయా, స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే చక్కగా సన్నిధిలో స్ట్రైట్గా స్టాండ్ ఫోమ్ అని ఉంటుంది, నువ్వు స్ట్రైట్గా నిలబడ్డట్టయితే దేవుడే నీతో వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. చాలా మట్టుకు చాలామందితో దేవుడు మాట్లాడతాడు కదా, కానీ మనం ఏమనుకుంటాము, ఇది కలనా, ఇది నిజమా, ఇది భ్రమనా అనుకుంటాము. ఎగ్జాంపుల్ ఎవరు బైబిల్లో? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపుతాడు. స్తోత్రం తనకున్నవన్నీ కూడా విడిపింపజేసి బయటి వరకు తీసుకొని వస్తాడు పేతుర్ని. కానీ పేతురు కళ అనుకుంటాడు. తర్వాత బయటకు వచ్చాక దేవుని దూత నన్ను విడిపించింది. పేతురే అట్లా అనుకుంటే, దేవుని వెంబడించిన పేతురే ఒక కళలాగా అనుకుంటే, కూర్చున్న మనం చాలామందిలో ఇది భ్రమ అనుకుంటారు కదా. ఆయన చెప్తున్నాడు, కాదు బిడ్డ, నువ్వు చక్కగా నిలబడి చూడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు నా స్వరం ఎట్లయితే వింటావో నా ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను స్ట్రైట్గా నిలబెట్టిస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నా పవర్తో వెళ్తావు, హ్యూమన్ పవర్తో వెళ్ళవు. హ్యూమన్ పవర్, అధిక బలం ఉన్నవాడు, స్తోత్రం, ఈ లోకాధికారిని కూడా నువ్వు ఎదిరించే మాటలు నేను నీ నోట్లో పెడతాను అంటున్నాడు. హల్లెలూయా. మరి మనం ఇంకా చక్కగా నిలబడి అనేక చోట్ల వెళ్ళి మనమైన వాక్యాన్ని బోధించి అనేకుల్ని, కొందరినైనా నా తట్టు త్రిప్పు అంటున్నాడు. అవునా కదా? చీకట్లో ఉన్న కొందరినైనా నువ్వు నా తట్టు త్రిప్పు. మనం ఆయన తట్టు త్రిప్పాలంటే మనకేం కావాలి? వాక్యం యొక్క జ్ఞానం కావాలట. ఈ వాక్యాన్ని బాగుగా తినమంటున్నాడు. ఎలా తినాలట? ఫుల్ మీల్స్ వలె తినాలట. బ్రేక్ఫాస్ట్ లాగా, స్తోత్రం, డిన్నర్ లాగా కాదు, కానీ లంచ్ లాగా తినాలట. ఇదే ఎజెకియేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి మా. ఎజెకియేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనములు. ముందు నుంచి చదవండి, 1 to 3. మరియు ఆయన, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్ష్యము. కనబడింది అంటే ఏందమ్మా? నీకు కనబడిన దానిని భక్షించమంటే వాక్యము. హల్లెలూయా. మనకి ఎప్పుడు ఈ వాక్యం ఏమవ్వాలట? కనబడాలి, ముందుండాలట. దావీదు యేసేని 3 పూటల ముందు పెట్టుకునేవాడట. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని ఎక్కడ పోయినా మోయాలి. ఎప్పుడు టైం దొరికినా కూడా దీన్ని చదువుతూ ఉండాలట. స్తోత్రం. అయితే నరపుత్రుడా, కంటిన్యూ చేయండి. మా నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము అంటే తినుము. ఈ గ్రంథము భక్షించి ఎక్కడికి వెళ్ళాలట? ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటన చేయుము. నేను, స్తోత్రం, ఆయన ఏం చెప్తున్నాడు? నీ వాక్యాన్ని ఫుల్గా తిను బిడ్డ, తిని నువ్వు ఇజ్రాయేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించు అంటున్నాడు. ఇజ్రాయేల్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాలి? మనకందరికీ తెలుసు. సణుగుతూ, గొణుగుతూ, తిడుతూ, అబ్బా ఎన్ని పొందుకున్నా కూడా సాటిస్ఫైడ్ లేని పీపుల్. తిరుగుబాటు చేయువారని ఉంది వాక్యములో. రిటర్న్ మన పైన అధికార బలముతో తిరుగుబాటు చేయవారు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు నేను ఎలా వెళ్ళాలి? ఈ వాక్యం అనే ఆహారాన్ని తిని వెళ్ళమంటున్నాడు ఆయన. అయితే స్తోత్రం, ఇక్కడ ఎజెకియేల్ ఇస్ అ గ్రేట్ ప్రాఫిట్, కానీ అతను వింటున్నాడు కానీ తినలేదు అక్కడ. హీస్ జస్ట్ వెయిటింగ్ వెన్ గాడ్ విల్ కమ్ అండ్ ఫీడ్ మీ. ఆయన ఎప్పుడు వచ్చి ఈ వాక్యం అనే అన్నపు ముద్దను కలిపి నా నోట్లో పెడతాడని వెయిట్ చేస్తున్నాడు. స్తోత్రం. కంటిన్యూ చదవండి. స్తోత్రం. ఆయన ఏం చేసిందంటే ఇది తిను అనగానే వెంటనే నోరు తెరిచాడు. అని నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి ఏం చేశాడు? తినిపించాడా లేదా? హల్లెలూయా. అంటే నీకు ఒకవేళ చదవడం రాకపోయినా, నీకు అర్థం కాకపోయినా, నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. అన్లెస్ అంటిల్ ఆయన నీకు తినిపించే వరకు నువ్వు అక్కడి నుంచి జరగొద్దు. ఆయన తినిపిస్తాడు దగ్గరకు వచ్చి. ఆయన కలిపి తినిపించగా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఎలా తీసుకోవాలట? ఆహారముగా తీసుకో. ఆహారం అంటే ఫుల్ మీల్స్. బ్రేక్ఫాస్ట్గా చిన్న 2 బిస్కెట్లు, టీ, అది కాదు.
ఫుల్ మీల్స్గా తీసుకో. నేను ఇచ్చిన ఈ ఆహారాన్ని పూర్తిగా ఆహారంగా తీసుకో. దానితో నీ కడుపును నింపుకొనుము. నాతో కడుపు నింపుకొనమని సెలవివ్వగా నేను హల్లెలూయా ఏం చేశాడంట? దానిని భక్షించాడు. చూడండి, కడుపు నింపుకో అంటున్నాడు. కడుపులో ఏముందండి? జీవజల నదులు. హల్లెలూయా. మన కడుపులో ఏముంటాయి? జీవజల నదులు. జీవజల నది యొక్క ప్రవాహము రావాలి, బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని పొట్ట నింపుకోవాలంట. కడుపు నిండుగా ఫుల్ మీల్స్గా తినాలి. ఇది తింటున్న కొద్దీ ఎలా ఉంటుంది? కంటిన్యూ చదువుమా. అది నా నోటికి స్తోత్రం. ఇక్కడ నా నోరు అని ఉంది. నా నోరు అంటే ఇండివిజువలా ప్లూరలా? ఇండివిజువల్. హల్లెలూయా. ఎవరు తింటే వాళ్ళ కడుపు నింపుతుంది, కడుపు నిండబడుతుంది. తేనె వల్ల తీయగా ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి యేసయ్య వల్ల నువ్వు మాట్లాడగలవు. యేసయ్యకున్న అధికారం, శక్తి, బలము నీలో ఉంటుంది. ఇక్కడ మా అందరికీ అని రాసలేదు. ఎవ్రీ ఇండివిజువల్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరికి కాపరి? హల్లెలూయా. నేను స్తోత్రం. ఇది ఎప్పుడో ఈ రెవల్యూషన్ నాకు ఎప్పుడు అంటే ఒక 10 years బ్యాక్. యెహోవా మాకు కాపరి, మాకందరి కాపరి నేను అనుకుంటున్నాను. ఆయన చెప్తున్నాను, కాదు బిడ్డ, నో ఛాన్స్. ఎవరైతే ఆయన స్వరము విని ఆయన వైపు నడుస్తూ వెంబడిస్తూ ఆయన చెప్పిన పని చేసిన వారికే కాపరి. అలాంటి వాళ్ళు ఎలా అంటే కట్టిక చీకట్లో ఉన్నప్పటికీ వాళ్ళకు వెలుగు ఉంటుంది. అందరికీ ఉండదు ఇది. అందరు పైన అంటారు యెహోవా నా కాపరినో. కాపరి స్వరం నువ్వు కరెక్ట్గా వినాలంటే ఎవ్రీడే ఆయనకి మనకి ఏముండాలి? కమ్యూనికేషన్. ఎవ్రీడే కమ్యూనికేషన్ ఉండాలి. దావీదు ఒక్కరోజు కూడా ఆయన స్వరం వినకుండా ఉండలేడు. 5:3 కీర్తన 5:3లో పలుకుతున్నాడు, నా స్వరము నీ చెవిన పడని ప్రభువా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్తోత్రం. నిన్ను సన్నిధిని సిద్ధం చేసి వేచి కాచి ఉన్నాను. ఎందుకు? నా స్వరం నీ చెవిన పడాలి. మనం ఎప్పుడైతే అలాంటి ఒక కమ్యూనికేషన్ కలిగి ఉంటామో స్తోత్రం, మనము నిత్య జీవమునకు వారసులు అవుతాము. హల్లెలూయా. అందరు అవుతారా అని అంటే అందరు కాదు, కొందరే. ఈ కొందరు లెక్క ఎంత మీరు చెప్పగలరా? కొందరు లెక్క. ఈ నిత్య జీవమునకు వారసులు ఎవరు? స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఉంది 144,000. ఎస్, కరెక్ట్ అయినా? 144,000 144,000 క్లియర్గా ఉంటుంది. అందులో 144,000 యొక్క క్యాలిక్యులేషన్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగని మీరు అడగవచ్చు. ఒంటరి అయిన వాడు 1000 మంది, ఇద్దరు 10,000 మంది, ఇలాంటి ఒక అకౌంట్ తోటి ఉంటుంది అది 144,000. కానీ అందులో మనం కూడా ఉండాలి. ఆయన చెప్తున్నాడు, ప్రియ బిడ్డ, నేను ప్రతిరోజు నీ తలుపు తట్టుతాను, నీకు కావలసిన వాక్యాహారం నేను తినిపిస్తాను, నేను నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తా. ఎవ్వరు తినని ఆహార భోజనము ఆయన మనకు పెడతాను అంటున్నాడు. చివరి వాక్యం చూద్దామా? ప్రకటన 2:17 స్తోత్రం. ప్రకటన 2:17 స్తోత్రం. ఎప్పుడైతే ఈ వాక్యం అనే ఆహారం బాగుగా తిని ఆయన మాటకు లోబడి మనం ఎక్కడ యుద్ధము చేయాలో స్తోత్రం, ఒక యుద్ధ ప్రావీణ్యత కలిగిన నీకు నాకు ఆయన పక్కనే ఉండి ఎవ్వరు ఎన్నడూ తినని ఒక మన్నా భోజనం దేవుడు మనకు తినిపిస్తా అంటున్నాడు. వాక్యం తీసి చదవండి మా. ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరికంట? జయించువానికి. ఇక్కడ మళ్ళీ దేవుడు అండర్లైన్ చేస్తున్నాడు, జయించువానికి. మరుగయున్న అంటే దాచబడిన మన్నా, మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. హల్లెలూయా. మరియు అతనికి స్తోత్రం. ఫస్ట్ ఏం చేయిస్తున్నాడు? జయించిన వానికి దాచబడిన మన్నానిస్తున్నాడు. రెండోది ఏమిస్తున్నాడు? తెల్ల రాతి పలుకనిస్తున్నాడు. తెల్ల రాతి పలుక ఎందుకు? నువ్వు నిత్య జీవమునకు అర్హుడు అంటే నీకు ఒక కొత్త పేరు ఉంటుందంట, యూనిక్ పేరు ఉంటుంది. ఎందుకంటే నువ్వు జయించి ఉన్నావు. ఆయన చెప్పిందల్లా చేసి అన్నీ దాటుకొని ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి పోరాడి నిత్య జీవానికి నువ్వు అడుగు పెడుతున్నావు అంటే నీకు ఒక తెల్ల రాతిని ఇస్తున్నాడంట. కంటిన్యూ చదవండి. ఆ రాతి పైన చెక్కబడిన ఒక రాయబడిన కాదు, చెక్కబడిన ఒక
క్రొత్త పేరుండును. పొందిన వానికి మాత్రమే, అది మరి ఎవ్వరికి ఇవ్వబడదు. ఓన్లీ పొందిన వారికి మాత్రమే అంట. హల్లెలూయా, స్తోత్రం. నేను అడుగుతున్నాను యేసుని, ప్రభువా పొందిన వారికి మాత్రమే, జయించిన వారికి మాత్రమే ఈ తెల్ల రాతి పలుక, దీనిపైన క్రొత్త పేరుంటుంది. ఎవరు ఎన్నడూ తినని మన్నా నువ్వు వాళ్ళకు తినిపిస్తున్నావు. అది ఎవరికి ప్రభువా అంటే కూర్చున్న మనకందరికీ అంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? స్తోత్రం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, నిత్య జీవమునకు మీరు నేను వారసులము అంటున్నాడు. హల్లెలూయా. మనము కొద్దిగా ఆయన చెప్పిన మాటలు మనం చేయాలి, ఆయన చెప్పిన పని మనము చేయాలి, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి, అతనిని లోతుగా ప్రేమించాలి. యూ షుడ్ నో యువర్ గాడ్ వెరీ వెల్. ఎలాగా అంటే లోతుగా. పేతురు, నువ్వు లోతుగా వలవేయి, లోతుగా. నువ్వు లోతుగా వల వేసినప్పుడే పట్టజాలని చేపలు. హల్లెలూయా, లోతు. ఈ లోతుగా వెళ్ళే జనాల కోసమైనా ఎదురు చూస్తున్నాడు. దేవుడితో మాట్లాడదామా 2 నిమిషములు? అయ్యా, నన్ను లోతుగా నడిపించు ప్రభువా. నేను చివరి రోజుల్లో ఉంటున్నామయ్యా, కడ్డవరి దినములో ఉంటున్నాను ప్రభువా. మా పైన కడ్డవరి వర్షం కురిపించు. 144,000 నన్ను కూడా పెట్టయ్యా. నేను సిద్ధంగా ఉంటానయ్యా. నీ ముందు స్థిరంగా నిలబడతానయ్యా, స్ట్రైట్గా నిలబడతానయ్యా. దావీదు వలె అనుక్షణము నీ ముఖము చూడ్డానికి, నీ సన్నిధిని సిద్ధము చేయడానికి, నా స్వరం ఎత్తి స్తుతించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. ఒక తీర్మానం తీసుకుందామా? హల్లెలూయా. లోకంలో అన్నీ ఉన్నా యేసేకు సాటి రాదు. థ్యాంక్ యూ లార్డ్. నీవు చాలు యేసయ్యా, మీ సన్నిధి నాకయ్యా, మీరు చాలు యేసయ్యా, మీ సన్నిధి మాకయ్యా. చెప్దామా? మీరు చాలు యేసయ్యా, మీ సన్నిధి మాకయ్యా. ఎంతో సంతోషము మీ సన్నిధి, ఎంతో సంతోషము మీ సన్నిధి. ప్రాణాత్మ శరీరము, నా ప్రాణాత్మ శరీరము మీ కొరకై వేచెను. నా ప్రాణాత్మ శరీరము మీ కొరకై వేచెను. நீங்க போதும் ஏசப்பா, உங்க சமூகம் எனக்கப்பா. நீங்க போதும் ஏசப்பா, உங்க சமூகம் எனக்கப்பா. எத்தனை இன்பமே உந்தன் சமூகமே, எத்தனை இன்பமே உந்தன்
నీకు స్తోత్రమయ్యా. ఇదిగో నీ సన్నిధి నాకు చాలు ప్రభువా. ఈ చివరి దినములలో నా ప్రభువా నన్ను బలంగా వాడుకో. నేను వింటున్న బిడ్డగా ఉండొద్దు నా ప్రభువా. స్తోత్రము. మత్తయి 13:10 ఇదిగో మర్మములు అందరికీ కాదు, కొందరికి మాత్రమే. ఆ కొందరిలో నన్నుంచు. నేను ఎంతకాలం ఇంకా వినే బిడ్డగా ఉండాలి, నిన్ను ప్రకటించు బిడ్డగా. అనాయింట్ మీ జీసస్. అడుగుదామా నోరు విప్పి, మన నోటికి మన చేతికి ఒక పని ఇద్దామా? లార్డ్ అనాయింట్ మీ మైటిలీ. అయ్యా నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో. నీ మార్గములు ఇరుకైనవి, ఇష్టపూర్తిగా అడుగుపెట్టడానికి కృపని. నీ సన్నిధి నాకు చాలును, నువ్వు నాకు చాలయ్యా. లోకంలో ఉండేది ఏది నాకు అక్కర్లేదు, నాకు నువ్వు చాలు నా ప్రభువా. నువ్వు చాలయ్యా. నేను జయిస్తానేసయ్యా. నువ్వు లోకమును జయించున్నావు, ఇదిగో నేను కూడా జయిస్తానయ్యా, జయిస్తాను. మరుగై ఉన్న మన్నా తినుటకు అర్హత నాకు దయచేయి. లార్డ్ జీసస్, యూజ్ ఎవ్రీవన్ మాస్టర్. నా ప్రభువా, ఇదిగో ఈరోజు కూడిన ప్రతి బిడ్డలు నిత్య జీవం వెళ్ళడానికి అర్హులు. ఈ అర్హత ప్రభువా ప్రతి బిడ్డ పొందుకునేలాగున ప్రతి ఒక్కరిని అభిషేకించి దీవించి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 Shall we give claps to sister? Hallelujah. I will just share one word. Snacks is on the way. It has not reached. Once it reached, the break for you. Hallelujah. 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 My precious brother, my precious sister, remember one thing. Sister was sharing about the victory. The people who overcome everything, they are going to see the victory. It is not for everyone. జయించిన వారికే మన్నా, జయించిన వారికి ప్రతిదీ, జయించిన వారికే దేవుని రాజ్యంది. హల్లెలూయా, హల్లెలూయా. జయించాలంటే అంత ఈజీ కాదు. మన 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 తరఫుకి వెళ్ళి ప్రతి ఒక్కటి చేయాలా. ఎట్లా చేయాలా? దేవుడితో చేయాలా మనం. నువ్వు ఏ కష్టపడినా నీ కష్టం, నువ్వు పడే ప్రతి ఒక్క ఫలం, ప్రతి ఒక్క ఫలం, ప్రతి ఒక్క ఫ్రూట్ రావినది బ్రదర్. I will not take a long time. I'm going to just share some words. I'm going to go. Because sister shared very powerful message. I am blessed with that message. Hallelujah. It encouraged me. It strengthened me. It showed me the way. And one more time, God said, see, the kingdom, what you're working for the kingdom is bringing a fruit for you. Hallelujah. 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 Everyone can't enter because we need to work with God. We need to do the things according to the God's word and God's voice. ప్రతి ఒక్కరు మనం ప్రవేశించలేం, కానీ దేవుడి చిత్తానుసారంగా దేవుడి యొక్క స్వరం బట్టి మనం పని చేయాలి. I just sharing a song. I was singing a song. What song I was singing? బ్రదర్ మునుపు ఒక పాట పాడుతూ ఒక సందేశాన్ని పంచుకుని, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. How much things we have where we want to ask to God. మనకి ఎంత ఉందండి దేవుని మనం అడగటానికి. But the God is telling, if you do my will, if you do my will and if you ask me what I want, if I give, in that there is success to you and the victory to you. ఏదైతే నేను ఆశపడుతున్నానో ఆ చిత్తంలోనే అక్కడ నీకు విజయము జయం ఉంటున్నది. One day one small boy was there. ఒకరోజు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. In the Sunday school they taught the lesson. They taught one subject was this, John 14:14. సండే స్కూల్లో ఒక అబ్బాయికి ఒక పాఠం నేర్పించున్నారు, యోహాను 14:14 అనే అంశం. There are many children. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. That Sunday school teacher said, ఒక సండే స్కూల్ టీచర్ గారు చెప్పారు, if you ask in Jesus name anything, it will be given to you. యేసుక్రీస్తు నామములో నువ్వు ఏది అడిగినా నీకు అనుగ్రహించి ఇవ్వబడుతుంది. It will be given to you. అది నీకు ఇవ్వబడుతుంది. Then every time you heard, they began to ask from God. You know, children will catch very soon. అలా వాళ్ళు ప్రతిసారి విన్నారు, పిల్లలు చాలా త్వరగా దాన్ని పట్టుకుంటారు కనుక అలా ఆయన అడుగుతా ఉంటా ఉన్నాడు.
He started playing, he had a unit test, he was playing, he was doing so many things. ఆయనకు ఒక పరీక్ష పెట్టారు, ఆయన అక్కడ ఆడుకుంటా ఉన్నాడు, అనేక విషయాలు చేస్తూ ఉన్నాడు. The next day, the unit test came to him, which he need to write in his school. ఆయన స్కూల్లో పరీక్ష రాసే సమయం వచ్చింది, యూనిట్ టెస్ట్ వచ్చింది. Now he don't know the answer. ఆయనకు దానికి జవాబు తెలియదు. He never know any answer. ఆయనకు జవాబు తెలియదు. Because he was playing, he never informed in the house, he did not prepared, nothing happened. Nothing happened and he don't know the answer. ఆయన పరీక్షకు సిద్ధం కాకుండా, ఆయనకు తెలియకుండానే తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, ఆడుకుంటా ఉన్నాడు, అలా కాలక్షేపం చేస్తా He was ఉన్నాడు. thinking what to do. ఆయన ఇప్పుడు అక్కడ ఉంటూ ఏం చేయాలని He ఆలోచిస్తున్నాడు. suddenly remembered the Sunday school teacher, what she taught. John 14:14, ask in my name, anything will be given to you. అకస్మాత్తుగా అది సండే స్కూల్ టీచర్ చెప్పిన ఒక వాక్యం యోహాను 14:14 అది జ్ఞాపకం చేసుకున్నాడు. He closed the eyes. ఆయన కళ్ళు He మూసుకుని began to ask. ఆయన అడుగుటం ప్రారంభిస్తా ఉన్నాడు. My Sunday school teacher said, John 14:14, whatever ask in your name, you'll be given. Now you need to write my exam. Give me the unit test answer. For that I'm going to, I must write and I must pass. Otherwise my mummy and my daddy will going to bang me. నా సండే స్కూల్ టీచర్ చెప్పింది యోహాను 14 ప్రకారంగా నేను అడిగినట్లయితే ఏదైనా జవాబిస్తావని, ఆ ప్రకారంగా నేను అడుగుతున్నాను, లేకపోతే నేను అలా నాకు నువ్వు సహాయం చేయనట్లయితే నా తల్లిదండ్రులు నన్ను కొడతారు. He thought, no, guy, whatever kachra he has written, he thought he's going to pass. ఆయన ఏది పడితే అది రాసి ఆయన పాస్ అవుతామని అనుకున్నాడు. Now the result came. ఇప్పుడు ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. He was very happy. ఆయన చాలా సంతోషంగా Because he asked in Jesus' name and he thought Jesus has given the answer. Whatever he has written, Jesus is going to turn it, a wrong answer into the right answer. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో అడిగి ఉన్నాను కాబట్టి ఏదైనా తప్పు రాసినా కానీ అది సరిగా చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నాడు. He was so confident that he thought that he was going to pass. ఆయన ఎంత నిబ్బరంగా ఉన్నాడంటే ఆయన పాస్ He అయిపోతున్నాడు. not even opened the report and saw what is gone in his report. ఆయన రిపోర్ట్ కూడా తెరిచి చూడలేదు ఏమి జరిగింది. Oh, he took that report and gave it to the parents' house, to his mother's hand. ఆయన రిపోర్ట్ కార్డ్ తీసుకొని ఆ తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. Her mother opened. తన తల్లి తెరిచి It was a shock. ఆశ్చర్యపోతా ఉంటుంది. Everywhere was only 1 mark. ప్రతి చోట్ల ఒక్క మార్క్ వచ్చింది. All the subject got the 1 mark. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క మార్కే వచ్చి ఉంటుంది. She never knew what to tell to him. ఏం చెప్పాలో కూడా తెలియదు. She asked, what is this? తల్లి అంటుంది, ఇది ఏంటి? Oh, I know you will be surprised seeing my mark. This is the mark given by the Jesus to me. ఓ, నువ్వు ఈ యొక్క రిపోర్ట్ కార్డ్ చూసి నువ్వు ఆశ్చర్యపోతావు, ఇది యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చి ఉన్నాడని చెప్తావు. Is Jesus will give this mark? ఆ తల్లి అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి మార్క్స్ ఇస్తాడా? Yes, this is the mark Jesus given me. అవునయ్యా, నాకు యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చి ఉన్నాడని చెప్తావు. Our mother showed the report and said, what is this 1 1 1 1 1? తన తల్లి కుమారుడికి రిపోర్ట్ కార్డ్ చూపించి ఒకటి అన్ని సబ్జెక్ట్ లో ఒకటి వచ్చింది, ఇదేంటి అని అడుగుతా ఉంటుంది. He smiled and said, నవ్వి ఇలా చెప్తా ఉన్నాడు, in every subject I am only one mummy, I am a first. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో నేనే మొదటి వచ్చి ఉన్నాను, అందుకోసమే ఒక్కొక్క మార్క్ వేశారు. Our mother took the belt and she said, I am also beating first time to you, my son. తల్లి కూడా కర్ర పట్టుకొని మొదటిసారిగా నేను కొడుతున్నాను నా కుమారుడు అని చెప్పి. Listen very carefully. చాలా జాగ్రత్తగా విందామండి. Many times when we ask God, we are forgetting what we are asking. చాలా మార్లు మనం దేవుని ఏదైతే అడుగుతున్నామో, మనం ఏమి అడుగుతున్నామో అది మర్చిపోతున్నాం. Sister has given a very beautiful points, what we need to ask, what we need to do. సహోదరి చాలా మంచి క్లుప్తంగా అంశం ఇచ్చి ఉంటుంది, మనం ఏమి అడగాలి, ఏం చేయాలి. See, when we ask, when we do, then only we are going to have that kingdom of God ours. ఎప్పుడైతే మనము అడుగుతామో, మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే మనకు దేవుని రాజ్యం మనం కలిగి ఉంటాం. Sometimes we don't know what we are asking. మనము కొన్ని మార్లు, అనేక మార్లు మనం ఏం అడుగుతున్నాం కూడా మనకు తెలియదు. Jesus want to lift you in your spiritual life to be like an eagle. యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మీయ జీవితంలో పక్షి రాజు వలె మనల్ని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. God said, son, I have chosen you to fly like an eagle. ఆ దేవుడు నా కుమారుడని నేను ఎందుకు ఎన్నుకున్నానంటే నేను ఎగురులాగా నేను ఎన్నుకొని ఉన్నాను. We don't like to fly like an eagle. కానీ మనకు ఒక పక్షి రాజు వలె ఎగరడము మనకు ఇష్టం ఉండదు. We like the place where we are staying and sitting, and we make that sitting place as a permanent place. మనం ఏడైతే కూర్చుంటామో, మనం విశ్రాంతి తీసుకుంటామో ఆ స్థలమే మనము పర్మనెంట్ గా చేసుకుంటాం. If they know this place belongs to me. ఓ, ఈ స్థలం నాదే. This place belongs to me. ఓ, ఈ స్థలం నాదే. This chair, this place belongs to me. ఓ, ఈ యొక్క సంఘంలో ఈ యొక్క చైరు నాదే.
My precious brother, my precious sister, నా ప్రశస్తమైన we సహోదరి are sitting, we are putting the foundation where we are sitting. మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో అక్కడే మనం పునాది వేసుకొని God కూర్చుంటాం. is telling, I want you to fly like an eagle. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను పక్షి రాజు వలె ఎగరడము నేను చూస్తామని And ఆశపడుతున్నాను. I'm telling to God, no Lord, this place is registered by name, కానీ నేను by my name. కానీ దేవుడితో నేనేం చెప్తున్నానంటే ఈ స్థలంలో నేను రిజిస్టర్ చేసుకుంటున్నాను, నా సొంతగా నేను రిజిస్ట్రేషన్ That's what the చేసుకున్నాను. mistake we are doing in our spiritual life. అదే తప్పుదము మన ఆత్మీయ జీవితంలో మనం చేస్తున్నాం. God said, ask the kingdom, ask the righteousness, ask the goodness, ask the right things, ask the things which we need in our life. దేవుడు అడుగుమని చెప్తా ఉన్నాడు. ఆయన ఒక నీతిని, రాజ్యంని, ఆ నీతి క్రియలని ఆయనని మనము ఆశించమని ఆయన అడుగుతా ఉన్నాడు. We need to learn and find out and search how to walk in that and how to put a step with Jesus in that area, in that things. మనం నేర్చుకొని మనం అందులో ఎలా ప్రవేశించాలి, మనం ఎలా అడుగు పెట్టాలి, దాంట్లో ఎలా కొనసాగించబడాలి, మనం అది నేర్చుకోవాలి, అది అడగాలి. Today, Jesus Christ of Nazareth spoken crystal clearly, heart to heart, to every one of you, including me. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు క్లుప్తంగా ప్రతి ఒక్కరితో, ఆ డేవిడ్ బ్రదర్తో కూడా క్లుప్తంగా మనతో Jesus మాట్లాడారు. said directly only one word. యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా ఒకే ఒక మాట If చెప్పారు. we search His word and eat His word and eat His manna, then only we can go and we can be the authority, for the Father's property and His kingdom. ఆయన ఒక వాక్యంని వెతికినట్లయితే, ఆయన వాక్యంలో వెతికినట్లయితే, అది ఒక మన్నాగా మనం భుజించినట్లయితే అప్పుడే మనము మన తండ్రి గృహంలో మనకు అధికారం ఉంటుంది. ఆయన ఆస్తి పైన కానీ ఆయనకు చెందింది యావత్వం పైన. Jesus Christ of Nazareth so clearly spoke to you and to me through sister. Okay, he's telling one word. If you have and if you find, then only you're going to have this kingdom. యేసుక్రీస్తు ప్రభువారు సహోదరు ద్వారా మనకు సూటిగా మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు ఆయనను కలిగి ఉంటేనే ప్రతి సమస్తము నువ్వు అడిగితేనే నువ్వు పొందుకుంటావు, Otherwise, no. లేకుంటే లేదు. Listen carefully. చాలా జాగ్రత్తగా విను, Very carefully. చాలా జాగ్రత్తగా విను. What you are asking, you must know. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి. If you don't know what you are asking, మనం ఏం అడుగుతున్నామో మనకు తెలియనట్లయితే, tomorrow if God has given that thing what you asked, రేపు దేవుడు నువ్వు అడిగింది అది ఇచ్చినట్లయితే, who would suffer, you know? అది దాని పట్ల ఎవరు బాధపడతారు? We will going to suffer. మనమే బాధపడతాం, We will going to suffer. మనమే For బాధపడతాం. that, first you find out and know thing what you are asking. అందుకోసమే నువ్వు మొదటిగా అడిగేటప్పుడు అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి. That's a warning Jesus has given through sister for you, for me. అది సహోదరి ద్వారా నీకు నాకు దేవుడు హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. Jesus said you must know what you are asking. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు తెలిసి ఉండాలి. And God said if you know and ask, I will going to give to you, I will going to bless you, I will going to lift you. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన, నీకు తెలిసి అడిగినట్లయితే నేను నీకు ఇస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను హెచ్చిస్తాను. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి I సహోదరు, just want to tell one word to you. ఒక్క మాట మీతో చెప్తాను. God want to lift you, God want to bless you. దేవుడు నిన్ను లేవనెత్తి హెచ్చించి దేవుడు దీవించాలనుకుంటున్నాడు. You must be like an eagle. నువ్వు పక్షి రాజు వలె ఉండాలి. You must be like an eagle. నువ్వు పక్షి రాజు వలె ఉండాలి. Not like not like a swine or a pig which sees down. ఏదో పంది కాకపోతే కిందికి చూస్తున్నట్లుగా ఉండవద్దు. Pig sees only once. When the pig dies, only that time it lifts the head and sees and tells, oh, I have missed that heaven which is for me, God has kept. పంది కేవలము చనిపోయేటప్పుడే తలెత్తి, ఓ దేవుడిచ్చే ఒక పరలోకము నేను కోల్పోయి ఉన్నాను అని చెప్తుంటుంది. The life of eagle always will be in heaven and flying higher and higher in the sky. పక్షిరాజు చూసినట్లయితే ఎప్పుడు ఆకాశం పైనే ఒక పరలోకంలో ఒక ఎగురుతూ ఎగురుతూ ఎత్తులోనే ఉంటుంటున్నది. Jesus said that you and I are an eagle to fly to his kingdom and to bring souls to his kingdom. యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను పక్షిరాజు వలె ఆయన ఒక రాజ్యం కోసము, ఆయన ఒక ఆత్మల కోసము మనని ఏర్పరిచి ఉన్నాడు. We are not a swine last when before day seeing in heaven thinking that you're going to go in heaven. పంది వలె చూసి చనిపోయే ముందు పరలోకం చూసి అరే పరలోకంకి వెళ్ళాల్సింది అని చెప్పినట్లయితే, we are like an eagle, always must be in heaven with God, in him. మనము పక్షి రాజు వలె దేవుడితో ఆ దేవునిలో మనం ప్రయాణించాలి. I just pray one word of prayer. ఒక ప్రార్థిస్తాను. We'll also pray for sister. ఆ సహోదరి కోసం మనం Shall we close our eyes and look to God? మనం దయచేసి మనం దేవుడి వైపు చూద్దామండి. Loving Father in heaven, ప్రియ పరలోకపు నా తండ్రి,
Remember everyone here, God. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. Master, we thank you for sister. యజమానుడా ఈ సహోదరుని బట్టి వందన. You have spoken through sister for every one of us, Jesus. అయ్యా మా అందరూ, Including me. He spoke to me also, Lord. అయ్యా అందరితో మీరు ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ప్రభువా నేను మాతో మాట్లాడి ఉన్నందుకు నీకు వందన. Thank you, Lord, to speaking to us and speaking to me also. అయ్యా మాతో మాట్లాడినందుకు వ్యక్తిగతంగా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. Every short comment which I forgotten, which I taken light, which I taken light, now we are keeping at your feet, and we want to tell one word: sorry, and forgive me, O God. Forgive us, O Lord, and sorry, O God. From here, Lord, we're going to do the things which you kept for us, and lead us and guide us, O Father God. అయ్యా ఏదైతే ప్రభా మీకు నచ్చనివి ఏదైతే చేసి ఉన్నామో లేకపోతే మా జీవితంలో కొదవగా ఉంటున్నదో ప్రభా అవన్నీ తొలగించి ప్రభా మమ్మల్ని ప్రభా మేము క్షమించమని నిన్ను అడుగుతూ మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. My Father, we give you glory, O God. నా తండ్రి నీకే మహిమ We చెల్లిస్తున్నాం. give you glory, Father God. అయ్యా తండ్రి నీకే మహిమ We చెల్లిస్తూ give you glory, Lord. అయ్యా నీకే మహిమ చెల్లిస్తూ I pray now, Jesus. అయ్యా ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను Let యేసయ్యా. the heavens doors open. అయ్యా పరలోక ద్వారాలు తెరవడును. Your holy fire. Set them on your holy fire, O God. అయ్యా నీ యొక్క పరిశుద్ధమైన అగ్నితో ప్రభావాన్ని ప్రతి ఒక్క నింపమని ప్రార్థిస్తున్నాను. Fill us with the holy fire, Jesus. అయ్యా పరిశుద్ధమైన అగ్నితో నింపమని ప్రార్థిస్తున్నాను. Hallelujah, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Rikona rishatona rikomaropa. Rino rikono rishatorapa. Rino rikono rishatora racha. Rino rikono rishatorapa. Nikero diri acha. Nikero diri po. Nikero diri raja. Rino rikono rishatorapa. Hallelujah, Jesus. Hallelujah, 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 hallelujah. Shall we praise him? Shall we praise him sometime? కొద్ది సమయం మనం దేవుని స్తుతిద్దామండి. Open your mouth and praise him. దయచేసి నోళ్ళు తెరిచి స్తుతి. As we'll be praising him. నువ్వు ఆయనను స్తుతిస్తుంటుండగా, As we'll be praising him. నువ్వు ఆయనను The స్తుతిస్తుంటుండగా organs which is not working, the Yes. organs which is failed, it will going to become new now in Jesus Christ of Nazareth name. ఏ యొక్క అవయవాలు ఏదైతే పని చేయట్లేదో, ఏ యొక్క అవయవాలు పూర్తిగా లేవో ఇప్పుడు నువ్వు స్తుతిస్తుండగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నూతన పరచబడతా ఉన్నాయి. Every damaged organs, every broken organs, every organs which is not working, become new in the name of Jesus Christ of ప్రతి Nazareth. ఒక్క అవయవం పని చేయండి. ప్రతి ఒక్క అవయము ఏదైతే చెడిపోయి ఉంటుందో ప్రతి ఒక్క అవయము నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నూతన పరచబడునుగా. Spirit of every infirmities, I'm burning you with the blood of Jesus Christ of Nazareth now. ప్రతి ఒక్క అనారోగ్యము వ్యసనము నజరేయుడైన యేసు క్రీస్తు అగ్నితో ఇప్పుడే కాల్చివేయబడును. Now. ఈ క్షణమే, Now. ఇప్పుడే Touch Jesus. యేసయ్య మీరు తాకండి. Touch. Touch, 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 touch Jesus. యేసయ్య Fire, తాకండి. Lord. అగ్ని యేసయ్య. Set on fire. అయ్యా, Fire. అగ్నితో నింపు. Fire. అగ్ని. Fire. అగ్ని. Fire. This fire is touching you. ఈ Receive. యొక్క మీ అగ్ని తాకుతుంది, పొందుకోండి. Receive. పొందుకోండి. Receive. పొందుకోండి. Fire. అగ్ని. Fire. అగ్ని. Fire. అగ్ని. Fire. అగ్ని. Fire. అగ్ని. Fire. అగ్ని. Power. శక్తి. Power. శక్తి. Receive. పొందుకో. 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 In Jesus' name. యేసు నామములో Receive. పొందుకో. Rino Ricono Rishatorapa. Kiruroa. Kindaroka Ricono Rishatorapa. Rico Rishatora. Rishatora. Fire Jesus. Set Lord. Set Lord. Set Lord. Every deaf mouth, every deaf ears, listen thy word, O God. Every blind eyes in the spiritual life be open in Jesus Christ of Nazareth name now. ప్రతి మూగ చెవు, మూగ నోరు, ప్రతి ఒక్క గుడ్డి కన్ను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే తెరవబడునుగా. Touch, 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 touch Jesus. అయ్యా తాకండి, తాకండి, తాకండి యేసయ్య. Hallelujah. Rico Rishatorapa. Rino Ricora Rishatora. Rino Ricona Rishatora. Rio. Rio. Hallelujah, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Jesus is touching you. యేసు ప్రభువారు మిమ్మల్ని తాకు. Jesus is touching you. యేసు ప్రభువారు తాకు. Jesus is speaking in your heart to many people. యేసు ప్రభువారు అనేకులతో హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు.
He's speaking to you. ఆయన నీతో మాట్లాడుతా ఉన్నాడు. Speaking to ఆయన you. నీతో మాట్లాడుతున్నాడు. Speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. Speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. Speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. Speaking to ఆయన you. నీతో You మాట్లాడుతున్నాడు. are healed with many diseases right now. నువ్వు ఇప్పుడు అనేక అనారోగ్యంతో నువ్వు స్వస్థపరచబడ్డావు. Jesus is touched your organs and is making it new right now. యేసుక్రీస్తు ప్రభువు నీ అవయవాలను తాకి నూతన పరుస్తున్నాడు ఇప్పుడే. Jesus is doing. యేసు ప్రభువారు చేస్తున్నాడు. Jesus is doing. యేసు ప్రభువారు చేస్తున్నాడు. Jesus is doing. యేసు ప్రభువారు చేస్తున్నాడు. Rino Ricono Rishatorapa. Thank you, Jesus. My precious Father, I am remembering my sister. నా ప్రశస్తమైన తండ్రి, నా సహోదరిని జ్ఞాపకం చేసుకో. Thank you for Amla sister, oh God. అయ్యా అమ్ల సహోదరిని బట్టి వందనాలు. Thank you for the global glorious ministry which you given to sister, Father God. అయ్యా గ్లోబల్ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. In and out, everyone who are connected to this ministry, I am remembering them right now. అయ్యా యొక్క పరిచర్యలకు సంబంధం కలిగిన వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. Jeremiah 33:3, Father God. అయ్యా ఇర్మీయా 33:3 ప్రకారంగా Call me in the time of trouble, I will come down and I am going to show to you mighty things and great things, oh God. అయ్యా ఆయాసకరంలో బాధకర విషయంలో నువ్వు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానని చెప్పి ఉన్నా. I pray increase the anointing more and more, Jesus. అయ్యా అభిషేకం ఇంకా ఇంకా ఎక్కువ పెంపొందించమని ప్రార్థిస్తున్నా. I'm praying, Lord, every 9 gifts, 9 fruits which you given, let it operate in double measure in Jesus Christ of Nazareth name. అయ్యా 9 వరాలు 9 ఫలాలు ప్రభువా రెండంతలుగా ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా నన్ను మీరు పెంపొందించి దీవించి ఆశీర్వదించమని With ప్రార్థిస్తున్నా. all the power, with all the authority, you use, oh God, more and more and more, because you're chosen, oh God, and you're doing a great things, much more great things. India is waiting to see, do with her, oh God. అయ్యా ప్రతి అధికారంతో శక్తితో ప్రభావంతో ప్రభువా నన్ను ప్రభావితంగా నేను వాడుకోమని ప్రభువా, ఎందుకంటే భారతదేశం వేచి ఉంటున్నది ప్రభువా. Use master, oh God, యజమానుడా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా. touching your wounded feet, Lord. అయ్యా నీ యొక్క గాయమైన పాదాలు I'm పట్టుకుంటూ giving you glory, honor and praises to your name, oh God. అయ్యా నీ నామంకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ In Jesus' precious Christ name I pray. ప్రశస్తమైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా. Amen. 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 Hallelujah.